ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. అమృత్ టెండర్లపై ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లడంతో రాజకీయ రచ్చ నెలకొంది. అదే సమయంలో రేపు సీఎం రేవంత్ కూడా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక అమృత్ టెండర్ల విషయంలో అవకతవకలు చేశారంటూ సీఎం రేవంత్ బావమరిది సృజన్ రెడ్డిపై కేటీఆర్ చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. సృజన్ రెడ్డికి 8,888 కోట్ల విలువైన టెండర్లను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే వ్యవహారంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ వెళ్లారని ఆరోపిస్తున్నారు. కాగా కాంగ్రెస్ నేతల ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. ఇప్పుడే ఢిల్లీ వచ్చా అప్పుడే వణికిపోతే ఎలా అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. అమృత్ టెండర్లపై ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లడంతో రాజకీయ రచ్చ నెలకొంది. అదే సమయంలో రేపు సీఎం రేవంత్ కూడా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమృత్ టెండర్ల విషయంలో అవకతవకలు చేశారంటూ సీఎం రేవంత్ బావమరిది సృజన్ రెడ్డిపై కేటీఆర్ చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. సృజన్ రెడ్డికి 8,888 కోట్ల విలువైన టెండర్లను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే వ్యవహారంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. డిసెంబర్ 7న జరిగే కాంగ్రెస్ ఏడాది విజయోత్సవ సంబరాల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించనున్నారు.